మా తాత చుట్టాలకం చూసి పెళ్లి చేశాడండి బాబయ్య. నాకు చేసేటప్పుడు బాగానే ఉన్నానండి బాబు. కొంతకాలం అయిన తర్వాత సరదాగా వంట చేస్తానన్నానండి సరదాగానే. ఇంకా అదే అలవాటుగా 2 రోజులు ఉండానండి సరదాగానే. ఇంకా అక్కడి నుంచి నాతో వంట వండుతాం మొదలెట్టిందండి. వంట ఉండకపోతే కొడుతుందండి, ఉప్పు ఎక్కువైపోతే తిడుతుందండి, కారం కూడా ఎక్కువైందంటే మాత్రం ఇంకేం చేస్తుందో ఆవిడకి తెలుస్తలేదండి. నా బతుకు మరి ఆడవాళ్ళ కన్నా అధ్వానంగా అయిపోయిందండి. గిన్నెలు నేనే కడగాలండి, వంట నేనే చేయాలా, వాకలు నేనే తోడాలండి. ఇంకోటి తోడవడం కొన్నదండి, అమ్మగారికి కానీ తోలుకొచ్చాను అన్నదండి. దాని పాలు పేడ అన్నీ నేనే చేయలేండి, పిడకలు నేనే చేయాలి. ఈ సమస్యని మగ సంఘాలు ఏమన్నా ఉంటే మహిళా సంఘాలలాగా పురుష సంఘాలు ఏమన్నా ఉంటే అందులో పెట్టి నాకు తగిన న్యాయం జరిగించండి బాబయ్య. ఇందులో నుంచి నాకు విముక్తిని కలిగించండి బాబయ్య. ఉంటాను బాబయ్య. ఇంకా అందరికీ షేర్ చేయండి బాబయ్య. నాకు న్యాయం జరిగేదాకా షేర్ చేయండి బాబయ్య.